హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఎట్ లాస్ట్ ఎట్టకేలకు శ్రేయస్ అయ్యర్కి T20 టీంలో ప్లేస్ దొరికింది, బట్ ఓన్లీ యాజ్ అ రీప్లేస్మెంట్. తిలక్ వర్మ ఇంజరీ ఉంది కాబట్టి న్యూజిలాండ్తో జరగబోయే ఫస్ట్ 3 T20 ఇంటర్నేషనల్స్కి శ్రేయస్ అయ్యర్ని ఇండియన్ టీంలో చేర్చారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత. అలాగే రవి బిష్నోయ్ కూడా టీంలో చేరాడు ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. బిష్నోయ్ 5 మ్యాచ్లకి ఆడతాడు, అతను 5 మ్యాచ్ల టీంలో ఉంటాడు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ హ్యాస్ బీన్ రూల్డ్ అవుట్ ఫర్ ద ఎంటైర్ సిరీస్ అగేన్స్ట్ న్యూజిలాండ్. న్యూజిలాండ్తో మనం 5 మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నాం ఈ నెల 21 నుంచి. సో దాంట్లో అతను సైడ్ స్ట్రెయిన్ ఉంది వాషింగ్టన్ సుందర్కి. ఆ ఇంజరీ వల్ల అతను టోటల్గా 5 మ్యాచ్లు కూడా ఆడని చెప్పి మనకి బీసీసీఐ చెప్పింది. సో బిష్నోయ్ అయితే 5 మ్యాచ్లకి ఉంటాడు, బట్ శ్రేయస్ అయ్యర్ విల్ బి రీప్లేస్మెంట్ ఫర్ తిలక్ వర్మ ఫస్ట్ 3 మ్యాచెస్. బట్ తిలక్ వర్మ అప్పటికి రికవర్ అవుతాడా లేదనేది చూడాలి. సో శ్రేయస్ అయ్యర్ ఎంత గ్యాప్ తర్వాత టీంలోకి వచ్చాడు. లాస్ట్ హీ ప్లేడ్ ఇన్ 2023 T20 ఇంటర్నేషనల్ బెంగళూరులో జరిగింది అగేన్స్ట్ ఆస్ట్రేలియా. వరల్డ్ కప్ అప్పటి T20 వరల్డ్ కప్ కంటే ముందు. సో 24-25 2 సంవత్సరాల నుంచి ఆడలేదు. ఇప్పుడు 2 years పైన అయింది అతను మళ్ళీ టీంలోకి వచ్చి. ఆ మ్యాచ్లో హీ స్కోర్డ్ 53 చేశాడు 146 స్ట్రైక్ రేట్తో, టాప్ స్కోరర్. ఆ మ్యాచ్ ఇండియా గెలిచింది కూడా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అక్షర్ పటేల్కి ఇచ్చారు బికాస్ ఈ బౌల్డ్ టైట్ స్పెల్. 4 overs 14 runs ఇచ్చి ఒక వికెట్ తీశాడు. బట్ శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ విన్. కానీ తర్వాత ఎందుకనో అతను కంప్లీట్గా పక్కన పెట్టేశారు. అఫ్కోర్స్ ఇండియన్ టీంలో ప్లేస్లు దొరకడం చాలా కష్టం, చాలా కాంపిటీషన్ ఉంది. బట్ ఈ హ్యాడ్ ఏ వండర్ఫుల్ ఐపీఎల్ కదా. మొన్న ఐపీఎల్లో 600 పైగా రన్స్ చేశాడు, 175 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో శ్రేయస్ అయ్యర్ రైట్ఫుల్లీ వన్ హిస్ ప్లేస్ ఇన్ ది ఇండియన్ టీమ్. చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. బట్ డౌట్ ఏంటంటే శ్రేయస్ని కానీ బిష్నోయ్ని కానీ ఆడిస్తారా? బిష్నోయ్ కూడా చూడండి, బిష్నోయ్ కూడా చాలా గ్యాప్. అతను 2025 జనవరిలో ఆడాడు ఒకసారి, 1 year అయింది సరిగ్గా అతను ఆడి. బట్ ఆఫ్ లైట్ ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఎప్పుడైతే పిక్చర్లోకి వచ్చాడు, వరుణ్ చక్రవర్తి కుల్దీప్ ఇద్దరు ఉండగా ఆల్రెడీ మనకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి పిక్చర్లోకి వచ్చాడో అలాంగ్ విత్ కుల్దీప్ యాదవ్, బిష్నోయ్ పెకింగ్ ఆర్డర్లో వెనకబడిపోయాడు. దానివల్ల అతను ఓవరాల్గా అతని ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని కూడా ఎఫెక్ట్ చేసింది. ఓవరాల్గా అతని పర్ఫార్మెన్స్ హెస్ కమ్ డౌన్. బట్ ఆ ఉన్నంతలో అతనే బెస్ట్ కదా మనకి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లేడ్ ఫర్ ఇండియా అండ్ ప్లేడ్ అండ్ హిజ్ రికార్డ్ ఈజ్ వెరీ గుడ్. వికెట్లు తీసుకున్న వికెట్లు 40కి పైగా మ్యాచ్లు ఆడాడు అతను. సో దాంట్లో హిజ్ రికార్డ్ ఈజ్ గుడ్. సో బిష్నోయ్ కూడా టీంలోకి వచ్చాడు. బట్ బిష్నోయ్ 11లో బ్రేక్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ మీకు కుల్దీప్ ఉన్నాడు, తర్వాత వరుణ్ చక్రవర్తి ప్లస్ అక్షర్ పటేల్ ఉన్నాడు కాబట్టి. బట్ అయితే వాళ్ళకి ఏమైనా రెస్ట్ ఇవ్వాలి, వరల్డ్ కప్ దగ్గరికి వస్తుంది కాబట్టి రెస్ట్ ఇవ్వాలనుకుంటే బిష్నోయ్ని ఆడిస్తారు. శ్రేయస్ అయ్యర్ని ఆడిస్తారా లేదా నాకైతే కొంచెం డౌటే. ఎందుకంటే ఆల్రెడీ మీకు టీంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు రింకు సింగ్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు ఉన్నారు, శివం దూబే ఉన్నాడు. ఈ ముగ్గురులో 2 మాత్రమే జనరల్గా అయితే మీకు 11లో చోటు దక్కే అవకాశం ఉంది ఈ T20 సిరీస్లో కానీ వరల్డ్ కప్లో కానీ. ఎప్పుడైతే తిలక్ వర్మ లేడో మా ముగ్గురిని ఆడించుకుంటారు, ఎందుకంటే దే ఆర్ ది ఒరిజినల్ స్క్వాడ్ మెంబర్స్. సో ఒరిజినల్ స్క్వాడ్ మెంబర్స్ మైట్ గెట్ ప్రిఫరెన్స్ ఓవర్ సంబడి హూ కేమ్ యాజ్ ఏ రీప్లేస్మెంట్. కాబట్టి శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చిన తర్వాత అతను ఆడిస్తారా లేదని నాకైతే డౌట్గానే ఉంది. బట్ ఒక్కటేంటంటే ఎవరైనా ఒక ఫ్రింజ్ ప్లేయర్ని తీసుకొస్తే ఓకే, ఏదో కొత్తగా వచ్చిన కుర్రాడిని తీసుకొని ఒక సీనియర్ ప్లేయర్ లైక్ శ్రేయస్ అయ్యర్ హూ ఈజ్ వైస్ కెప్టెన్ ఆఫ్ ది ODI స్క్వాడ్, అతను అలాంటి ప్లేయర్ తీసుకొస్తే అతన్ని ఇట్ షుడ్ నాట్ వార్మ్ ద బెంచ్. అలాంటి ప్లేయర్ చేత ప్లేయర్ మీరు 11లో ఆడించాలి, లేకపోతే అతను సెలెక్ట్ చేయదు, ఇంకెవరైనా వేరే ప్లేయర్ని తీసుకోండి. శ్రేయస్ అయ్యర్ని తీసుకొస్తే ఏంటంటే మనకు అర్థం అవుతుంది హీఈస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. సో అతను వరల్డ్ కప్ కూడా ఒకవేళ గాడ్ ఫర్బిడ్ తిలక్ వర్మ కనుక ఫిట్ కాకపోతే వరల్డ్ కప్కి అతను ఆడించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఆప్షన్ కోసం అతన్ని తీసుకొచ్చి టీంలో పెట్టినట్టుగా ఉన్నారు. అతను హీ మైట్ గెట్ లుక్ ఇన్ అట్లీస్ట్ 3 మ్యాచ్ల్లో 1 మ్యాచ్లో అయినా అతను ఆడతాడని నాకు అనిపిస్తుంది. అదే చెప్పలేము మనం ఎట్లా. అప్పుడు మన థింకింగ్ మనం చాలా కన్జర్వేటివ్ లైన్స్లో థింక్ చేస్తాం. బట్ అక్కడ అగార్కర్ కానీ గౌతమ్ గంభీర్ కానీ
సూర్యకుమార్ యాదవ్, దే ఆర్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ ఆల్ టుగెదర్. సో వాళ్ళు ఏ రకంగా 11 వాళ్ళు థింక్ చేస్తారనేది మనకి ఐడియా లేదు. బట్ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ని తీసుకొస్తే ఆడించి చూడండి. ఆడిస్తే, ఎందుకంటే ఇండియాలో జరుగుతుంది, స్పిన్ ప్లే ఇంపార్టెంట్ రోల్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. మనం ఆల్రెడీ నిన్న కూడా వీడియో చేశాం, స్పిన్ సరిగ్గా ఆడట్లేదు మన వాళ్ళని చెప్పి. మెయిన్ ప్రాబ్లం అక్రాస్ ఫార్మాట్స్ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్పిన్ సరిగ్గా ఆడట్లేదు వాళ్ళు. బట్ శ్రేయస్ అయ్యర్ ప్లే స్పిన్ వెరీ వెల్. ఇండియాలో వరల్డ్ కప్ కాబట్టి ప్రతి టీం కూడా మంచి మంచి స్పిన్నర్స్తో, ఎక్కువ స్పిన్నర్స్ విల్ బీ బౌలింగ్ లాట్ ఆఫ్ ఓవర్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్, బిట్వీన్ ఓవర్ నెంబర్ 7 to 15 స్పిన్నర్స్ ఎక్కువగా బౌలింగ్ వేస్తారు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ఉంటే బాగుంటుంది. సో ఏదో ఒకటిగా శ్రేయస్ అయ్యర్కి అవకాశం వచ్చింది. బట్ ఐ ప్రిఫర్ తిలక్ వర్మ కనుక ఫుల్లీ ఫిట్ అయితే అతను రైట్ఫుల్గా అతను టీంలోకి రావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే అతను ఇటీవల కాలంలో అతను ఆడుతున్న తీరు, అతని టెంపర్మెంట్ చాలా బాగుంది. సో ఐ థింక్ దట్ షుడ్ బి ది వే టు గో. అండ్ బిష్నోయ్ కూడా ఆడేది అవకాశాలు చాలా తక్కువ. యాక్చువల్లీ లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ అయితే మీకు వాషింగ్టన్ సుందర్కి రియాన్ పరాగ్. బట్ రియాన్ పరాగ్ కూడా అతని షోల్డర్ ఇంజరీ ఉంది, అతను ఇంకా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతను రిహాబిలిటేషన్లో ఉన్నాడు అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. అతను ఇప్పటికీ అతనికి ఆ క్లియరెన్స్ రాలేదు. ఈజ్ నాట్ ప్లేయింగ్ ఎనీ డొమెస్టిక్ క్రికెట్ ఆల్సో. సో రియాన్ పరాగ్ కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆయుష్ బదోనిని 1 day స్క్వాడ్లో పెట్టారు. కానీ ఇక్కడ వచ్చి అతను, ఎందుకంటే ఇక్కడ మీకు మెయిన్గా ఒక బౌలర్ కావాలి, ఒక బ్యాకప్ స్పిన్నర్ కావాలి. సో ఐఎమ్ హ్యాపీ దట్ దే హ్యావ్ పిక్డ్ ఏ స్పెషలిస్ట్ స్పిన్నర్. మామూలుగా మీకు చూస్తే ఏంటంటే ఆల్రౌండర్స్కి ఎక్కువ బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి స్పెషలిస్ట్ని పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. కానీ స్పెషలిస్ట్ స్పిన్నర్ని తీసుకోవడం చాలా నాకు నచ్చింది. బట్ బిష్నోయి టీంలో ఆడే అవకాశాలు చాలా తక్కువ కదా, చాలా అంటే చాలా. బికాస్ అక్షర్ ఈజ్ దేర్, వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ ఉంటారు కాబట్టి బిష్నోయి ఆడే అవకాశాలు చాలా తక్కువ. ఎనీవే ఐ థింక్ శ్రేయస్ అయ్యర్కి అవకాశం వచ్చింది, దాన్ని అతను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కాకపోయినా, వరల్డ్ కప్లో కాకపోయినా భవిష్యత్తులో అయినా అతను ఈ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది T20 స్క్వాడ్. అండ్ సూర్యకుమార్ వరల్డ్ కప్ తర్వాత T20 క్యాప్టెన్సీ అతను నేను రీప్లేస్ చేసే పరిస్థితి ఉంటే శ్రేయస్ అయ్యర్ షుడ్ బి ది క్యాండిడేట్. ఎందుకంటే అతను T20లో, IPLలో అతను ఇచ్చిన వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ తర్వాత T20 టీమ్కి వీ షుడ్ హ్యావ్, బికాస్ గిల్ ఈజ్ నాట్ దేర్, హీ షుడ్ బి ది ఫ్రంట్ రన్నర్ ఫర్ క్యాప్టెన్సీ ఫర్ T20 టీమ్. అందుకని ఇట్స్ గుడ్ డెవలప్మెంట్. రీప్లేస్మెంట్గా వచ్చినా కూడా శ్రేయస్ అయ్యర్ వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అద్దిపించుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కామెంట్స్లో?